హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మౌనీస్ అంటారో. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం అండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. ఒక 10 సెకండ్స్ టైం తీసుకోండి. ఇలా కార్డ్ షఫిల్ చేసుకుందాం. ఇది పర్సనల్ రీడింగ్ కాదండి, జనరల్ రీడింగ్. కొంతమందికి రెజొనేట్ అవ్వచ్చు అండ్ కొంతమందికి అవ్వకపోవచ్చు. ఓకే అండి, రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీ పర్సన్ హార్ట్లో కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంది. ఇది జస్ట్ అట్రాక్షన్ కాదు, ఇది సోల్ లెవెల్ బాండ్ అనుకుంటున్నారు. వాళ్ళు మీతో ఎమోషనల్, మెంటల్, ఫిజికల్గా కనెక్షన్ని ఫీల్ అవుతున్నారు. వీళ్ళు డెసిషన్ తీసుకునే స్టేజ్లో ఉన్నారు. ఈ పర్సన్ నా లైఫ్లో ఇంపార్టెంటా అని డీప్గా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ అయితే లవ్ ఉంది కానీ వీళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది మీ విషయంలో. మీ పర్సన్కి మీపై ఫీలింగ్స్ మీతో ఈక్వల్గా ఉన్నాయి. వాళ్ళు చెప్పకపోయినా హార్ట్లో మాత్రం నేను కూడా సేమ్ ఫీల్ అవుతున్నానని ఉంది వాళ్ళకి. కమ్యూనికేషన్ ఛాన్స్ స్ట్రాంగ్గా ఉంది మీ పార్ట్నర్కి అయితే. మీతో హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ కోసం వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ గురించి డ్రీమ్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ కాకపోవచ్చు కానీ లోపల ఎమోషన్స్ ఫుల్గా ఉన్నాయి వీళ్ళకి. మెసేజ్ చేయాలని, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నారు. బట్ డౌట్ పడుతున్నారు. వాళ్ళ సైడ్ నుంచి ఎమోషన్స్ వస్తున్నాయి కానీ స్లోగా వచ్చిన వీళ్ళైతే సిన్సియర్గా ఉన్నారండి మీ విషయంలో. మీ పర్సన్ ఎమోషనల్గా స్టేబుల్గా లేనట్టు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు భయం, ఇన్సెక్యూరిటీ, పాస్ట్ పెయిన్ వల్ల క్లారిటీ లేదు మీ పర్సన్కి. మీ గురించి థాట్స్ నైట్ టైంలో ఎక్కువగా వస్తున్నాయి వీళ్ళకి. లవ్ ఉంది కానీ క్లారిటీ లేదు. వాళ్ళు భయంతో ఫైట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీతో స్పెండ్ చేసిన మూమెంట్స్ని మిస్ అవుతున్నారు వీళ్ళు. ఓల్డ్ ఫొటోస్ అవి చూస్తున్నారు, మీ ఓల్డ్ చాట్స్ అవి చూస్తున్నారు. వీళ్ళైతే ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని గుర్తెచ్చుకొని. అప్పుడే బాగుండేది అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి స్ట్రాంగ్గా అనిపిస్తుంది. పాస్ట్ లైఫ్ అండ్ కార్మిక్ కనెక్షన్ ఎనర్జీ కూడా ఉంది కొంతమందిది ఇక్కడ. మీ పర్సన్కి మీపై డీప్ ఎమోషనల్ కేర్ ఉంది. మీ హ్యాపీనెస్, పెయిన్ అన్నీ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. వాళ్ళు మీకు హీల్ చేయాలని అనుకుంటున్నారు. మీపై ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళైతే. మీ పర్సన్ సైలెన్స్లో ఉన్నారు. వాళ్ళు మీకు దూరంగా ఉన్న హార్ట్లో మాత్రం మీరే ఉన్నారు. వీళ్ళైతే రెడీగా యాక్షన్ తీసుకోవడానికి ఫార్వర్డ్ స్టెప్ వేయాలనుకుంటున్నారు మీ విషయంలో. మెంటల్గా వీళ్ళైతే ట్రాప్ అయ్యారని ఉన్నారు. మీ పర్సన్ ఓవర్ థింకింగ్లో స్టక్ అయ్యారు. రిజెక్ట్ అవుతారేమో అని భయం ఉంది. మిమ్మల్ని కోల్పోతానేమో అని భయం కూడా ఉంది. లవ్ చేయాలని ఉంది, ఎక్స్ప్రెస్ చేయాలంటే భయం వీళ్ళకి. మైండ్ వాళ్ళని నెగిటివ్గా కంట్రోల్ చేస్తుంది. అంటే వీళ్ళకి ఎక్కువగా థాట్స్ అనేవి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. ఆలోచనలు అన్నీ చుట్టుముట్టేస్తున్నాయి వీళ్ళకి. న్యూ ఎమోషనల్ బిగినింగ్ ఉందండి మీకు.
మీ పర్సన్ హార్ట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు. వాళ్ళు మీపై ఫీలింగ్స్ని దాచిపెట్టుకోలేకపోతున్నారు. లవ్ ఓవర్ఫ్లో అవుతుంది వీళ్ళకి. ఎమోషనల్గా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంది. అంటే వాళ్ళు మీకు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. మీ పర్సన్ మీతో రిలేటెడ్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు టైర్డ్గా స్ట్రెస్డ్గా ఉన్నా కూడా స్టిల్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు. ఈ కనెక్షన్ వదులుకోవడం వాళ్ళకైతే ఇష్టం లేదు. మీ పర్సన్ స్టిల్ ఫ్యూచర్ని ఇమాజినేషన్ చేస్తున్నారు. మనకి ఇంకా ఛాన్స్ ఉంది అని వాళ్ళు నమ్ముతున్నారు. హీలింగ్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంది. హీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్. మీ పర్సన్ ఇన్మెచ్యూర్ కాదు, బట్ ఎమోషనల్లీ ఇన్నోసెంట్ పర్సన్. వాళ్ళ నుంచి మెసేజ్ లేదా ఒక అపాలజీ వస్తుంది మీకైతే. మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలని వీళ్ళైతే అనుకుంటున్నారు. త్వరలో జరుగుతుంది కొంతమందికి ఇది. ఓల్డ్ ఫేజ్ ఎండ్ అవుతుంది. న్యూ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. మీ పర్సన్ ఫీలింగ్స్ చేంజ్ అవుతున్నాయి. మీ గురించి ఇంకా డీప్ అండ్ స్ట్రాంగ్గా అవుతున్నాయి. లవ్ మళ్ళీ వీళ్ళకి రీస్టార్ట్ అవుతుందండి. మీ పర్సన్ పేషెన్స్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు స్లోగా మెచ్యూర్డ్గా అప్రోచ్ అవ్వాలని వీళ్ళైతే అనుకుంటున్నారు. వాళ్ళకి మీ మీద స్ట్రాంగ్ అట్రాక్షన్ కనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ మధ్య చాలా సీరియస్ కనెక్షన్ అయితే ఉందని వీళ్ళైతే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ హర్ట్ అయ్యారు పాస్ట్లో కానీ లేదా మీ వల్ల అని ఫీల్ అవుతున్నారు. స్టిల్ ఇంకా ఆ పెయిన్ హీల్ అవ్వలేదు. లవ్ ఉన్న పెయిన్ కూడా ఉంది వీళ్ళకి. మీ పర్సన్ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు వీక్ కాదు, ధైర్యంగా ఉన్నట్లు. వాళ్ళు లవ్ కోసం ఫైట్ చేయగలరు. అవసరమైతే ఏదైనా చేస్తారు అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పెడుతున్నానండి కార్డు. ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంది. మీ పర్సన్ ఇప్పుడు రెడీగా ఉన్నారు హ్యాండిల్ చేయడానికి. వాళ్ళ ఎమోషన్స్ డీప్గా ఉన్న కామ్గా బిహేవ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీతో. మీ పర్సన్ హార్ట్ లాక్ చేసుకున్నారు. వాళ్ళు కోల్పోతారేమో అనే భయం వల్ల మీకైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. లవ్ని సేఫ్గా ప్రొటెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. మీ పర్సన్ మీ వాల్యూని రియలైజ్ అవుతున్నారు. పాస్ట్ మిస్టేక్స్ గురించి రిగ్రెట్ అవుతున్నారు. సెకండ్ ఛాన్స్ కోసం వీళ్ళైతే ఎదురు చూస్తున్నారు. న్యూ రియాలిటీ స్టార్ట్ అవుతుందండి. మీ పర్సన్ ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అంటే మెసేజ్ కానీ లేదా మీట్ అవ్వాలని అనుకుంటున్నారు. కమిట్మెంట్కి ఛాన్స్ ఇవ్వాలని వీళ్ళైతే అనుకుంటున్నారండి. మీ పర్సన్ గతంలో తీసుకున్న యాక్షన్కి గిల్ట్గా ఫీల్ అవుతున్నారు. మిస్ అయిన ఛాన్స్ గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఆలోచించి బాధపడుతున్నారు ఇప్పుడైతే. మళ్ళీ కన్ఫ్యూజన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ముందు ఆప్షన్స్ ఉన్నాయని భయపడుతున్నారు. ఏం చేయాలో తెలియక వాళ్ళు క్లారిటీ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. హార్ట్ ఎస్ చెప్తుంది, మైండ్ ఏమో నో అంటుంది వీళ్ళకి. సో కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు.
బట్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరనే ఈ పర్సన్కి ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు. మీ పర్సన్ అప్రోచ్ స్లోగా ఉంటుంది, బట్ వన్స్ కమిట్ అయితే స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. ఇక్కడ మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్ లాగా చూస్తున్నారు. కేరింగ్, ఎమోషనల్ పర్సన్ మీరు. ఎక్కువ లవ్ చూపిస్తారు, ఎక్కువ కేర్ చూపించే పర్సన్ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. మీరు ఒక మదర్ లాంటి లవ్ వీళ్ళకి ఇచ్చారని వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ హానెస్ట్గా డెసిషన్ తీసుకుంటారండి. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. సో ఏదేమైనా ఈసారి అయితే జెన్యున్గా అతనైతే మీ ముందుకు వస్తారు. ప్రజెంట్ టెంపరీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. మీ పర్సన్ కన్ఫ్యూజన్ నుంచి వాక్ అవే చేస్తున్నారు. మీ నుంచి కాదు, జస్ట్ ఆ భయం నుంచి వీళ్ళు వాక్ అవే చేస్తున్నారు. మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఫార్వర్డ్ స్టెప్ వేస్తారు. చాలా కంట్రోల్గా ఉన్నారు. మీ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. మీ పర్సన్ ఫ్యూచర్లో హ్యాపీనెస్ని ఇమాజినేషన్ చేస్తున్నారు. ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నారు వీళ్ళు. మీతో పీస్ కావాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. వాళ్ళకి మీ మీద ప్యూర్ లవ్ ఉంది. మీతో హ్యాపీగా ఉండాలని ఉంది. మీ పర్సన్ హార్ట్లో ఫీలింగ్స్ జెన్యున్గా ఉన్నాయి. మీతో ఉంటే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని వీళ్ళైతే ఫీల్ అవుతున్నారు. మీతో ఉంటే సక్సెస్ అనేది వస్తుందని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అదండి, ఇలా ఉంది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే మీ మీదే ఇలా ఉన్నాయి. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందండి, అక్కడ కూడా ఫాలో చేయండి. మన వీడియోస్ అనేవి వస్తాయి. పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ అండి. చాలామంది చేస్తున్నారు, కాంటాక్ట్ ఫ్రీ రీడింగ్ అని అడుగుతున్నారు. ఒక స్పెషల్ డే రోజు నేనే ఫ్రీ రీడింగ్ ఇస్తాను మీకు ఆ డే. ఇప్పుడైతే కనుక పెయిడ్ రీడింగ్సే. ఎవరికైనా రీడింగ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో, దానికి వాట్సాప్ చేస్తే పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి చెప్పాలండి, వాట్సాప్ నెంబర్ పెడితే వాట్సాప్ కాల్స్ ఎక్కువ చేస్తున్నారు. కాల్స్ చేయొద్దు. నార్మల్ కాల్ అయినా చేసేస్తున్నారు. కాల్స్ చేయొద్దు దయచేసి. ఓన్లీ వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి రీడింగ్స్ కావాలి ఏంటి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఎంతవరకు ఈ వీడియో రిజనేట్ అయిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మౌని సంటారో. ఓకేనా అండి? బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.